గా ఉన్న సృష్టికర్త యేసు ప్రభు వారిలో లోపము లేదు. ఆయన మచ్చలేని చంద్రుడు, మచ్చలేని సూర్యుడు. నా యందు పాపమున్నదని ఎవడు స్థాపిస్తాడని యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనములో ఆయన పిలిస్తే ఎవరికి ధైర్యం చాలదా. అందుకే ఈరోజు చాలామంది తెలుసుకొని మనం పోతున్న మార్గము కరెక్ట్ కాదు, మన తాతలు తండ్రులు ఎవరో ఎక్కడో ఎప్పుడో ట్రాక్ తప్పిపోయారు, మోసపూరితమైన మార్గాన్ని ఎన్నుకున్నారు, ఇది మోక్షానికి నడిపించదు, గనుక మనము నిజాన్ని తెలుసుకోవాలి అని ఈరోజు యావత్తు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని నమ్ముకొని వారి వారి జీవితాలని మలుసుకుంటూ వారితో పాటు ఇతరులను కూడా వెలిగిస్తూ ఉన్నారు. ఈరోజు పురాణాలలో చూసి ఒక మనిషి ఏం నేర్చుకుంటాడు? ఈ గ్రంథములో ఉన్న మాటలని విని చదవటం ద్వారాగా ఏం జరుగుతుంది? వారి జీవితాలు మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఈ గ్రంథం స్పెషల్ ఏంటంటే జీవితంలో మనశ్శాంతి లేకుండా అల్లాడిపోతున్న వారికి మనశ్శాంతి కలిగించడమే, సమాధానము ఇవ్వటమే, ప్రసాదించటమే ఈ గ్రంథం పని. ఏమండి, దేవతలు దేవుళ్ళు అని పేరుకు మాత్రము మనుషుల చేత నిర్మాణం చేయబడ్డ పులి కంటే గిలి గొప్పది. గిలితో కలిగినవి కొంతమంది దేవతలుగా దేవుళ్ళుగా చలామణి అయ్యి ఈరోజు మార్గాన్ని తప్పిపోయారు. నిజమైన దేవుణ్ణి గుర్తెరగక. ఏమండి, ఈరోజు ఈ కరుణాకర సుగుణమ్మ లాంటి వారు ఒకప్పుడు దేవుని దగ్గరికి వచ్చాడు. వాళ్ళ నానమ్మకు కూడా బాప్తిసం పొందిందని, ఆమె పొందిన ఆమెని మరలా లోకములోకి తీసుకెళ్ళినప్పుడు మరలా ఆమె, నేను బాప్తిసం పొందాను, నేను మొక్కితే ఒక ఆయనకి మొక్కుతాను, నేను ఇంక ఎవరికి మొక్కను, నాకు నిజమేంటో వాస్తవేంటో తెలిసిపోయింది, కనుక నా జోలి రావద్దు అన్నప్పటికీ ఈ కరుణాకరు సుగుణమ్మ వాళ్ళ నానమ్మని నిర్దాక్షిణంగా ఒక గుడి దగ్గరికి తీసుకెళ్ళి ఆమె చేత విగ్రహారాధన చేయించాడు. అది జరిగిన కొన్ని రోజులకి ఆమె మంచం పాలు కావటం తెలిసి ఆమె ఇప్పుడు మంచములో ఉన్నది అని చెప్పారు. మరి ఆ తల్లి కూడా స్వస్థత పొందాలి. మరి ప్రభువు వారు కనికరము, ప్రభు హస్తం ఆ బిడ్డ మీదకి రావాలి. మరి ఆమెకి ఇష్టపూరితంగా మనసుపూర్వకంగా విగ్రహారం చేయాలని లేదు, కానీ ఈ కరుణాకర సుగుణమ్మ చేసిన ఆ బలంతాన్ని బట్టి ఆ తల్లి విగ్రహారాధన కాడికి వెళ్ళిందని, అది జరిగిన కొన్ని రోజులకి ఆమె మంచం పాలైందని తెలియజేశారు. నేను అంటాను, ఎక్కడో మార్గం తప్పిపోయారు, ఎక్కడో పులి కంటే గిలి పెద్దది. ఈ గిలితో కలిగినవే ఈరోజు దేవతలుగా దేవుళ్ళుగా. ఏమండి, భవిష్య మహాపురాణము ఇలాగ సాక్ష్యం ఇచ్చింది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరము అనేవి ఈ దురిగుణాలు, అరిషడ్, ఈ 6 దురి లక్షణాలు ఉన్నవారు మనుషులే కానీ దేవుళ్ళు అని పిలవబడరు. ఎందుకంటే మనుషుల్లో లోపాలు ఉంటాయి. అందుకే ఈయనే మానవ జాతి కోసము మానవ అవతారం ఎత్తి ఈ లోకానికి వచ్చాడు. ఈయన నరకాన్ని సిద్ధం చేశాడు. ఆ నరకాన్ని తప్పించడానికే లోకానికి మానవ జాతికి కోసం మానవునిగా వచ్చి